హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రిదార్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. అది యాక్చువల్లీ సండే నేను వ్లాగ్ షూట్ చేసి పెడతానండి. కానీ సండే కాకుండా నేను ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ది కొంచెంగా షూట్ చేసేసి పెడుతున్నాను. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో అందుకని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్. సో ఇది వచ్చేసి ఫ్రైడే నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ లాస్ట్ మండే నాన్నది సంవత్సరికం ఉండే అనమాట. ఇంకా అందుకని అంతకుముందు ఫ్రైడేనే నేను ఇంటికి వెళ్ళిపోయాను అని అంటే సో 20కి అట్లా మా ఇంటికి వెళ్ళిపోయాను, అమ్మ వాళ్ళ ఇంటికి. ఆ రోజు దీపారాధన చేసుకొని వెళ్ళాను. తర్వాత మళ్ళీ నేను గురువారం సాయంత్రం వచ్చాను, అంటే 26th ఈవినింగ్ వచ్చాను అనమాట. వచ్చాక నాకు ఇక పియర్స్ వచ్చాయి, అందుకనే దీపారాధన మళ్ళీ చెయ్యలేదు. సో అందుకనే దేవుళ్ళకి పెట్టిన ఫొటోస్కి పెట్టిన పువ్వులన్నీ అలానే ఉండిపోయాయి. సో ఇంటికి రాగానే ఇంకెళ్ళి పనిలో ఉంటే తెలియదు కదా, ఒక్క రోజు ఇంట్లో లేకపోతేనే ఇల్లు తూడ్చుడు ఎక్కువ ఉంటుంది. అలాంటి వారం రోజులు ఇంటికి వెళ్తే ఇంకెలా దుమ్ము ఉంటుంది. ఇంకా మగవాళ్ళకి అప్పచెప్పిపోతే ఇంక అంతే సంగతులు. సో ఇక్కడ ఏంటంటే డాట్ అండ్ కే స్కిన్ కేర్ వారిది ఒక చిన్నది చెప్తున్నాను. నేనేదో ప్రమోషన్ కాదు, నేను వాడుతున్నది చెప్తున్నాను. మాయిశ్చరైజర్ కొత్తది వాడుతున్నాను అనమాట. సో చాలా బాగుందండి. సో మన విటమిన్ సి ఫ్లేవర్తోనే ఉందన్నమాట, చాలా బాగుంది. సో స్మూత్గా ఉంది టెక్స్చర్ అని చెప్పేసి వాడుతున్నాను. ఇది సిమ్టమ్లో నేను బుక్ చేసుకున్నాను, సిమ్టమ్ యాప్లో. తర్వాత ఇది ఇంకా అయిపోవచ్చిందని చెప్పేసి మళ్ళీ కొత్తది కూడా మళ్ళీ బుక్ చేశాను. సో ఇంకా ఆ రోజు ఫ్రైడే రోజు మళ్ళీ థర్స్డే ఈవినింగ్ వచ్చి ఫ్రైడే రోజు ఉండి మళ్ళీ ఫ్రైడే ఆఫ్టర్నూన్ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనమాట. ఎందుకు తిరిగానని చెప్తాను. సో వెళ్ళే దారిలో ఇంకా మా సిస్టర్, మమ్మీ, అక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు ఇంటికి. సో బయట లంచ్ చేసుకొని ఇంకా వెళ్ళామన్నమాట. కొంచెంగా షూట్ చేశాను, అందుకే కంటిన్యూషన్ సరిగ్గా రావట్లేదు. సో బయట రెస్టారెంట్లో ఆ రోజు మేము లంచ్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే అపోలో ఫిష్ ఆర్డర్ పెట్టాం. నా లైఫ్లో ఫస్ట్ టైము ఫిష్ అనేది మేము రెస్టారెంట్లో తినడము. అంటే జనరల్గా మన ఇళ్ళల్లో ఏదైనా ఫంక్షన్లో తింటాం, కానీ ఎప్పుడు రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టలేదు. అపోలో ఫిష్ స్టార్టర్ పెట్టేసి అలాగే బేబీ కార్న్ మంచూరియా పెట్టాం పిల్లలకి. తర్వాత స్పెషల్ చికెన్ బిర్యానీ. ఏదేమైనా సరే స్పెషల్ చికెన్ బిర్యానీ ఎప్పుడైనా సరే ఎవర్ గ్రీన్ మాకైతే. ఇంకెప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా కూడా మేము ఎక్కువగా స్పెషల్ చికెన్ బిర్యానీ ప్రిఫర్ చేస్తాము. ఇంకా లంచ్ చేసేసుకొని బయట హోటల్లో ఇంటికి వెళ్ళాం అనమాట. సో ఫ్రైడే, సాటర్డే అలా గడిచిపోయింది. ఎందుకు థర్స్డే వచ్చాను, ఎందుకు మళ్ళీ ఫ్రైడే వెళ్ళిపోయాను అని అంటే, యాక్చువల్లీ ఫ్రైడే మా పాపకి ఎక్స్కర్షన్ ప్రోగ్రామ్ ఉండే స్కూల్లో. సో అందుకని నేను థర్స్డే ఈవినింగ్ వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత ఏమైందంటే వెదర్ కూల్గా ఉండడం వల్ల వెనస్డే నుంచి సాటర్డే వరకు కొంచెం వెదర్ కూల్గా ఉండే కదా, వర్షము, చలి, అంత ఎండ. సో అందువల్ల ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జనరల్గా ఎప్పుడైనా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్క వెళ్ళిపోయినాక నేను వస్తాను ఈవినింగ్. సో ఇంకా పాపకు ప్రోగ్రామ్ ఉందని ఇంకా ముందే రావడం వల్ల ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళాను అనమాట. సో ఇంటికి వెళ్ళినాక సాటర్డే మార్నింగ్ ఇంకా అక్క వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ సాటర్డే ఈవినింగ్ నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మై హోమ్. నేను వెజిటేబుల్ షార్ట్ పెట్టాను కదా, ఇంకా అప్పటి నుంచి ఇంకా మా ఇంట్లోనే ఉండాను అనమాట. సో ఆటోలో వచ్చేటప్పుడు చిన్న షూట్ చేసింది. ఏంటిదంటే నాకు అనిపించింది, ఒక ఆడపిల్ల జీవితం అనేది ఎప్పుడైనా సరే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే గడప దాటితేనే స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మన పెళ్ళి అయిపోయి మనం అత్తగారింటికి వెళ్ళిపోతామో అప్పటి నుంచి మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. నాన్న చనిపోయి సంవత్సరం అయిపోయిందండి అప్పుడే. సంవత్సరికం చాలా హ్యాపీగా చేసాము. హ్యాపీగా అంటే ఎటువంటిది ఏం లేకుండా, ఇబ్బంది లేకుండా చేసామన్నమాట. మండే రోజు నాన్న చనిపోయి సంవత్సరం అవుతుందా అని అందరూ అన్నారు వచ్చిన వాళ్ళు. మాకైతే ఎన్నో ఏళ్ళు అయిపోయింది అన్నట్టు అనిపించింది. సో జనరల్గా అమ్మాయికి బలము, బలహీనత ఫాదరే ఉంటారండి. అలాంటి ఫాదర్ని మేము మిస్ అయిపోయి 1 year అయిపోయింది అప్పుడే అనేది మాకు బాధ అనమాట. ఆడపిల్లలమైన అన్ని కార్యక్రమాలు మంచిగా చేసాము, అయిపోయింది. సో ఎక్కడిదక్కడ సెట్ చేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, నేను మా ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా అలా మధ్యలో 2 సార్లు అటు ఇటు తిరుగుడు అయిపోయింది నాకు. December 1st నుంచి అనుకుంటా దగ్గర
ఫస్ట్ ఆ వీక్లో నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి నాకే తెగ తిరుగుడైపోయింది. మధ్యన చాలా కష్టపడిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఇంట్లో పెయింటింగ్ వర్క్ జరిగింది, సామాన్ల ఖర్చు అని, సంవత్సరికంది పనులన్నీ అన్నీ చేసుకొని ఇంకా మొత్తానికైతే ఇంకా నాన్న చివరి కార్యక్రమం అయితే చేసేసామన్నమాట. ఇక తర్వాత మళ్ళీ నేను సాటర్డే మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయినాక మా ఇంటికి వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసాను. వ్లాగ్ అంటే డే ఇన్ మై లైఫే కదండి. సండే ఎక్కువ షూట్ చేయలేదని 3 డేస్ది కొంచెం కొంచెంగా పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే కలర్స్ ఇంకా 31 డిసెంబర్ వస్తుంది, నైటే ఫస్ట్ కోసం జనవరి 1 కోసం కలర్స్ కొని పెట్టాను అనమాట. 12 కలర్లు తీసుకున్నాను. ఒక్కొక్క కలర్ 10 రూపాయలు అంటే ఇంకా ఎక్స్ట్రా కలర్ ఇంకా 3 తీసుకున్నాను అనమాట. 150 రూపీస్ అయ్యింది. ఇంకా సాటర్డే ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని పనులు చేసుకొని మార్కెట్కి వెళ్ళేసి వచ్చేసి ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే చపాతీ చేసేసాను అనమాట. ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీలో చేశాను, ఎందుకంటే సండే మధ్యాహ్న బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, స్కిప్ చేసేస్తున్నాను కాబట్టి. సో ఎక్కువ చపాతీలు చేశాను సండే రోజు చాయ్ వేసుకోవడానికి. ఆ తర్వాత సాటర్డే రోజు మమ్మీ మధ్యాహ్నం చేసిన వంట ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం వండుకుంటామని చెప్పి కర్రీస్ పంపించింది. క్యాబేజీ ఫ్రై అండ్ ఎర్రపప్పు పెసరపప్పు టమాటా ఎర్రపప్పు పంపించింది. సో ఎప్పుడైనా సరే నేను అమ్మ వాళ్ళ నుంచి మా ఇంటికి వచ్చేటప్పుడు కర్రీస్ మమ్మీ పంపిస్తుంది. ఉన్నప్పుడు కూడా అంతేనండి. ఇంకా అల్లుడు ఉంటాడు, వెజ్ కర్రీస్ ఏం తీసుకెళ్తావు అని చెప్పేసి చికెను మటను ప్రాన్స్ ఇదంతా తెప్పించి మరీ వండిపించే మమ్మీతోని ఆ కర్రీ పంపించేదనమాట. సో అట్లా ఏ ఇబ్బంది లేకుండా తండ్రి మాత్రమే చూసుకుంటానండి నాకు తెలిసి. సో నాన్న లేని లోటు అయితే ఆ లోటు ఎవరు భర్తీ చేయలేరు. నాన్న అని చెప్పి కూడా మనం ఎవరిని పిలవలేము. నాన్నే అండి ఏదేమైనా. ఆ తర్వాత ఇది వచ్చేసి మళ్ళీ ఇంకా సండే అనమాట. అక్కడితో సాటర్డే వ్లాగ్ అయిపోయింది, సండే వ్లాగ్ స్టార్ట్ అయ్యింది. సో సండే రోజు లేవడమే లేట్ 9:30. సో ఇంకా మా పాపకి మా ఆయనకి ఫుల్ జలుబు లేసింది. ఇంకా పాపకేమో మండే రోజు ఎక్స్కర్షన్ అంటే ఈరోజు ఎక్స్కర్షన్ ప్రోగ్రామ్ ఉంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. పంపించొద్దు అనిపిస్తుంది, పంపించాలి అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ వాటర్ పార్క్లో మళ్ళీ ఎగురితే మళ్ళీ ఎక్కువ జ్వరం వస్తుందేమో అని భయం వేస్తుంది. మొత్తానికైతే పంపించేసాను, ఎందుకంటే నేను మండేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంకా సాటర్డే ఈవినింగ్ చేసిన చపాతీలు ఉన్నాయి, ఛాయలు వేసుకొని తినాలి. ఈ బ్యాగ్ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, సదరలేదు. ఎందుకంటే ఇంకా పియర్స్ ఉన్నాయని చెప్పి ఇంకా దాంట్లో బట్టలు ఉన్నాయని ఇంకా బ్యాగ్ ముట్టుకోలేదు. ఇలాంటి ఆచారాలు మీరు పాటిస్తారా కామెంట్ చేయండి. సో ఇంకా ఆ తర్వాత ఫైనల్లీ ఇంకా మళ్ళీ ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకోవాలి కదా, ఇల్లు తూడ్చేస్తున్నాను. సో ఇంకా తుడుస్తూ మీతో డిస్కస్ చేసేది ఏంటంటే 31st న్యూ ఇయర్ అలాగే న్యూ ఇయర్ ప్లాన్స్ ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. క్యాలెండర్లో డేట్ మారుతుందేమో కానీ జీవితాలు అయితే ఏం మారవు కదా, రొటీన్ అయితే ఏం మారదు. ఆ ఒక్కరోజు ఏదో అలా ఎంజాయ్ చేస్తాం కానీ ఇంకా డైలీ లైఫ్గా ఉంటుంది. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటిది, ఏమనుకుంటున్నారో అన్నీ కామెంట్ చేయండి. మాకైతే పాస్ట్ 2 years నుంచి అయితే ఏమంత మంచిగా అనిపించలేదు. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా నాన్నకి క్యాన్సర్ ఉండే, సో నాన్న సఫర్ అవుతూ ఉండే, నాన్నని చూస్తూ మేము బాధపడ్డాము. సో అప్పుడేం మంచిగా అనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ మా లైఫ్లో ఇప్పుడు కూడా నాన్న లేడని అదో బాధ ఇంకా అదనమాట. ఇంకేమంత మంచిగా అనిపించట్లేదు. బట్ అక్కడితోనే లైఫ్ అనేది ఎండ్ కాదు కదా, మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా మనము లైఫ్ని ప్రొలాంగ్ చేయాలి. ఇంకా మేమైతే ఏమనుకోలేదు, ఎందుకంటే మా వాళ్ళకి అయితే ఇంట్లో జలుబులు జ్వరాలు ఉన్నాయి. సో ఏం కేక్ కూడా కట్ చేస్తామో చేయమో తెలీదు, ఏమనుకోవట్లేదు. సో అదైతే లాగ్ కంపల్సరీ పోస్ట్ చేస్తాను. మనకు వాచ్ టైం అనేది అస్సలు పెరగట్లేదండి. సో కొంచెం మీరు అందరూ కూడా నా ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉంటే కొంచెం వాచ్ టైం పెరుగుతుంది. మీ సబ్స్క్రిప్షన్, మీ లైక్స్, మీరు చూసే వ్యూస్ని బట్టే నాకు నా ఛానల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ న్యూ ఇయర్లో కంపల్సరీగా నా ఛానల్ మానిటైజర్ కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా మీ మీద డిపెండ్ అయ్యే ఉంది ఫ్రెండ్స్. సో ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను. సో సండే రోజు స్పెషల్ యాక్చువల్లీ ఏదన్నా చికెన్ కర్రీ కొంచెం స్పైసీగా చేద్దాము అనుకున్నాను, కానీ ఇంకా మా ఊళ్ళకి జ్వరాలు ఉన్నాయి, సర్దులు ఉన్నాయి అని చెప్పి ఇంకా నాన్ వెజ్ ఏం చేయలేదు. చుక్కకూర పచ్చడి చేశాను. ఏదైనా ఒక రెసిపీ అనేది నేను యాడ్ చేస్తాను కాబట్టి ఇందులో చుక్కకూర పచ్చడి రెసిపీ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కారంగా చేశాను అనమాట. సో వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది కదా అని ముందైతే పచ్చిమిర్చి ఎల్లిపాయలు నేను చేసుకొని ఇక అందులోనే ఇక టమాటా ముక్కలు, తర్వాత చుక్కకూర, అలాగే పసుపు, ఉప్పు,
ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి, జీలకర్ర కూడా వేసుకోవాలి. సో యాక్చువల్ జీలకర్ర ముందే వేసుకోవాలని మర్చిపోయాను. ఇవన్నీ చుక్కగా తొందరగా మగ్గిపోతుంది, పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు ఏం అవసరం లేదు, టమాటా కూడా వేయనవసరం లేదు. బట్ ఇంకొంచెం పుల్లదనం కోసం నేను టమాటా యాడ్ చేశాను. ఇవంతా మగ్గించుకొని గ్రైండ్ చేసుకొని పోపు పెట్టేసుకోవడమే, అంతే చుక్క కూర పచ్చడి. ఇంకా వేడివేడి అన్నంలో తినేసాము. ఇంకా యాక్చువల్లీ మేము సాటర్డే వీళ్ళు కొంచెం మంచిగానే ఉండే అని చెప్పేసి ముఫాసా మూవీకి టికెట్ బుక్ చేసామన్నమాట. కానీ సండే మార్నింగ్ లేసేసరికి వీళ్ళకి ఫుల్ కోల్డ్ అయిపోయింది, టికెట్ ఏమో క్యాన్సిల్ కావట్లేదు. ఇంకా అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్లో మూవీకి వెళ్ళాము. సో మూవీ అయితే బాగానే ఉంది, పిల్లల కోసము కార్టూన్ మూవీ లాగా మంచిగానే ఉంది థియేటర్లో. ఇంకా పాప్కార్న్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఆఫ్టర్ దట్ అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇన్ జనరల్లీ మాల్స్కైనా సినిమా థియేటర్స్ ఇట్లా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదండి, వాటి దగ్గరికి వెళ్ళగానే మనకు లోపల థియేటర్ దగ్గరికి ఇట్లా వెళ్ళగానే ఒక మంచి స్మెల్ వస్తుంది చూసారా, పాప్కార్న్ స్మెల్, కాస్మెటిక్ స్మెల్, ఎంతో బాగుంటుంది కదా. ఆ స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో మాల్లో ఇలా అడుగు పెట్టగానే ఆ స్మెల్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. సో ఆఫ్టర్ దట్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మంచిగా వేడివేడిగా మా ఆయన మిరియాల పొడి వేసి ఛాయ్ పెట్టించారు. ఇన్ జనరల్ సండే వస్తే కాఫీ చాయ్ డ్యూటీ అనేదే ఉంటుందన్నమాట. అలా హస్బెండ్ పెట్టిచ్చేస్తే హాయిగా నేను మంచిగా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ తాగుతూ ఉంటానన్నమాట. రోజు మనమే పెడతాం కదా, వీక్లీ వన్స్ వాళ్ళు పెడితే ఏమవుతుంది అనిపిస్తూ ఉంటుంది నాకైతే. సో తర్వాత మండే రోజుకి కూరగాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి రుబ్బేసి పెట్టేశాను. అండ్ సండే ఈవినింగ్ డిన్నర్లోకి అయితే గోధుమ పిండి అట్లు పోసేస్తాను అని చెప్పేసి తలిపి పెట్టేశాను. గోధుమ పిండి కొంచెం 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి ఆర్ బియ్యం పిండి లేదా కార్న్ఫ్లోర్ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. కొంచెం ఉప్పు, మెంతిపొడి, చక్కెర వేస్తే కలర్ మంచిగా వస్తాయి దోశ. అట్లు ట్రై చేయండి, బాగుంటుంది. సమోసా తెప్పించుకొని ఉండే అలానే ఉండిపోయింది. సో ఇంకా రేపు సాంబార్ చేద్దామని అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఆన్లైన్ మాల్ షాపింగ్ది కూడా నేను ఒకటి ఆర్డర్ చేస్తాను కదా వ్లాగ్లో, అది వచ్చేసి ఇదనమాట. స్టార్టింగ్లో డాటన్కి ఇది నేను వాడుతున్నానని చెప్పాను కదా, మాయిశ్చరైజర్ చాలా బాగుంది, ఆరెంజ్ ఫ్లేవర్. స్కిన్ బ్రైట్నింగ్కి చాలా మంచిగా అనిపిస్తుంది అంటారు కానీ బ్రైట్నింగ్ ఏమనిపించట్లేదు, బట్ స్మూత్గా ఉందన్నమాట. ఇందులో విటమిన్ సి, యూ ఉంది. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ నేను వాడుతున్నది నేను షేర్ చేస్తున్నాను అంతే. నాకు ప్రమోషన్ తీసే అంత ఇంకేం రాలేదులేండి. సో దాని టెక్స్చర్ కానీ స్మూత్నెస్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుందన్నమాట మాయిశ్చరైజర్. సో నేను అంతకుముందు లాక్మీది వాడేది, ఇప్పుడు ఒక 1 month నుంచి ఈ డాటన్కి వాళ్ళది వాడడం స్టార్ట్ చేశాను. చాలా బాగా అనిపిస్తూ ఉంది. అండ్ ఫైనల్లీ పెయింటింగ్తోనైతే వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఇది మా పాప చేసిందనమాట. ఓం గణేశ నమః అండ్ ఓం నమ శివాయ అని చెప్పి తను పెయింటింగ్ చేసింది. చాలా క్యూట్గా అనిపించి ఆ పెయింటింగ్ కూడా నేను ఇందులో షేర్ చేస్తున్నాను. ఇక్కడితో అయితే సండే వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మా మమ్మీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్స్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.